దశావతారాలలోని 2 అవతారాలు అయిన పరశురాముడు అలాగే శ్రీరాముడు స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగం ఉన్న ఆలయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆలయం పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుమంట్ర మండలంలో ఉన్న నత్తారామేశ్వరం అనే గ్రామంలో ఉంది. ఇది ఒక అరుదైన శైవక్షేత్రం. ఎందుకంటే ఇక్కడ ఒకే ప్రాంగణంలో 3 శివాలయాలు ఉన్నాయి. గౌతమీశ్వర స్వామి, అంకేశ్వర స్వామి మరియు విశ్వనాథేశ్వర స్వామి ఆలయాలు. ఈ ఆలయాలు 3 దిక్కుల్లో నిలబడి మధ్యలో విశాలమైన శివలింగం ఉన్నట్టు ప్రతితుల్యంగా కనిపిస్తాయి. ఇది త్రిశూల స్వరూపంగా పరిగణించబడుతుంది. అంటే ఈ స్థలం శివశక్తి తత్వానికి ప్రతీక. ఈ శివలింగం ఏడాదిలో 11 నెలలు పూర్తిగా నీటిలో మునిగి ఉండటం ఒక ప్రత్యేకత అయితే, ఈ స్వామి పశ్చిమాభిముఖంగా ఉండడం మరో ప్రత్యేకత. శివునికి ఇష్టమైన వైశాఖ మాసంలో మాత్రం ఆలయంలో నీటిని పూర్తిగా తోడి శివలింగానికి పూజలు, అభిషేకాలు చేస్తారు. మార్కండేయ పురాణం అలాగే వాయు పురాణాల ప్రకారం భగవాన్ పరశురాముడు పాప విమోచనార్థం ఎన్నో క్షేత్రాలు సందర్శించాడు. ఆయన్ను బ్రహ్మం హత్యాపాతం నుండి విముక్తి పొందేందుకు మహర్షులు నత్తారామేశ్వరాన్ని సూచించారని చెబుతారు. అప్పుడు పరశురాముడు ఇక్కడ తపస్సు చేసి శివునికి భక్తితో అర్పించిన పూజలకు ఆనందించిన భగవాన్ శంకరుడు స్వయంగా స్వయంభూ లింగరూపంగా ప్రత్యక్షమయ్యాడని విశ్వసిస్తారు. అదే గౌతమీశ్వర స్వామిగా పేరుగాంచింది. ఇక్కడి లింగాలు తేనెలో తేలియాడుతున్నట్లుగా కనిపించే నిర్మల స్వరూపం కలిగినవి. ఈ క్షేత్రానికి సంబంధించిన మరొక విశేషం ఏమిటంటే, ఇక్కడ శ్రీరామచంద్రుడు స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లుగా పురాణ విశ్వాసం ఉంది. లంకా యుద్ధం అనంతరం శ్రీరాముడు భూమిపై చేసిన కార్యాలు పుణ్యఫలాలను పొందాలని, అలాగే బ్రహ్మహత్య పాపం నుండి విముక్తి పొందాలని నిర్ణయించుకున్న సమయంలో శివుని ఆరాధించేందుకు వివిధ క్షేత్రాలు సందర్శించాడని పురాణ కథనాలు చెబుతున్నాయి. అప్పుడు రాముడు గోదావరి తీరంలోని ఈ పవిత్ర స్థలాన్ని చేరుకొని ఇక్కడ స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించి గోస్తని నదిలో స్నానం చేసి శివునికి పూజలు చేసినట్లు పురాణ ప్రస్తావనలు ఉన్నాయి. ఈ శివలింగం శ్రీరాముడు స్వయంగా మట్టితో అలాగే నత్తగుల్లల ద్వారా మౌలికంగా నిర్మించి తన భక్తితో శివునికి అభిషేకించిన పవిత్ర లింగంగా భావించబడుతుంది. ఇది నత్తారామేశ్వరంలో ఉన్న 3 ముఖ్య శివాలయాల్లో ఒకటి. నత్తారామేశ్వర ఆలయం ప్రత్యేకతలలో గోస్తని నది కూడా ఒక ప్రధానమైన భాగం. ఈ పవిత్ర గోస్తని నది ఆలయ సమీపంగా ప్రవహిస్తుంది. ఇది ఒక చిన్న గోదావరి ఉపనది అయినప్పటికీ దీనికి ఉన్న పవిత్రత, పురాణ ప్రాముఖ్యత విశేషమైనది. పురాణాల ప్రకారం గోస్తని నది దేవతలచే ఆవిర్భవించిందని, భూమిపై పవిత్రతను నింపేందుకే వచ్చినదని చెబుతారు. ముఖ్యంగా నత్తారామేశ్వర క్షేత్రానికి ఇది జీవనాధారంగా, పవిత్ర స్నానానికి ప్రధానంగా ఉంటుంది. భక్తులు ఆలయ దర్శనానికి రాగానే మొదటగా గోస్తని నదిలో స్నానం చేసి తమ శరీరాన్ని శుద్ధి చేసుకుంటారు. ఇది పాపాలను నివారించే పవిత్ర నదిగా పరిగణించబడుతుంది. ఈ నదికి సంబంధించి మరో విశేషత ఏమిటంటే, ఇది ఆలయానికి తూర్పున ప్రవహిస్తూ శివాలయానికి ఆధారంగా నిలుస్తుంది. కొన్ని పురాణాల ప్రకారం గోస్తని నది తల్లిగా భావించబడి ఆమె స్నానజలంలో శివుని అభిషేకించేందుకే తపనతో వచ్చినదట. ఆ కారణంగా ఈ నది దేవనదిగా కూడా పిలుస్తారు. దేవతలు, మహర్షులు ఇక్కడ స్నానం చేసి మోక్షం పొందినట్లు కథనాలున్నాయి. నేటికి ఈ నదిలో కార్తీక మాసం, శివరాత్రి, అమావాస్యల రోజుల్లో భక్తులు గోస్తని జలాల్లో స్నానం చేసి నత్తారామేశ్వరునికి పూజలు సమర్పిస్తారు. ఈ ప్రాంతానికి చెందిన ప్రాచీన శాసనాలు, గ్రంథాలు కూడా ఈ ఆలయ ప్రాముఖ్యతను ధృవీకరిస్తాయి. చాళుక్యులు, కాకతీయ రాజవంశాలు ఈ ఆలయానికి విరాళాలు ఇచ్చినట్లు ఆధారాలు ఉన్నాయి. శిలాశాసనాల్లో భూమిదానం, పూజారులకు ఇచ్చిన నిత్యాన్నదానం వంటి వివరాలు లభ్యమవుతున్నాయి. నత్తారామేశ్వర ఆలయం కాలక్రమంలో అనేక మార్పులకు లోనైన భక్తుల విశ్వాసం మాత్రం ఎన్నడూ తగ్గలేదు. ఇది కేవలం ఒక దేవాలయం కాదు, ఇది శివుడి నివాసం, పరశురాముని తపస్సు స్థలం, భక్తుల విశ్వాసానికి నిలయం మరియు పురాతన ధార్మిక సంపదకు జీవన చిహ్నం.